రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఏపీలో 4 అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 4 ఖాళీలకు 4 నామినేషన్లే దాఖలయ్యాయి. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణకు చివరి తేదీ. అనంతరం ఏకగ్రీవంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఇక రాజ్యసభ అభ్యర్థులుగా తమకు అవకాశం కల్పించిన అధిష్టానానికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీసుకున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని. మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈరోజు ఆలోచించారంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే ఏంటంటే కార్యకర్తని తీసుకొచ్చి అధినాయకుడి కింద సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఆలోచన విధానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడూ కూడా చరిత్రలో జరగలేని విధంగా ఈ సెలక్షన్ ఈ విధంగా జరగడం అనేది సంతోషకరమైన విషయం. ఈరోజు రాజ్యసభ నామినేషన్కి సానా సతీష్ గారు, నేను కానీ లేకపోతే భాష్యం రామకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఢిల్లీలోని గలం వినిపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లోని, ఆయన విజనరీ గైడెన్స్లోని, నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటారు, స్పీడ్ ఆఫ్ ప్రతిదీ కూడా అథెంటికేషన్ ఉండాలి, మాటిస్తే నిలబడే నిక్కాసైన వ్యక్తి నారా లోకేష్ గారు.